దేవి అనే పేరు ఎలా వచ్చింది? దీనికి సంబంధించినటువంటి ఒక చక్కటి కథ ఉంది. పూర్వం దుర్గాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా క్రూర స్వభావం కలిగినటువంటి వాడు. చాలా కఠినాత్ముడు కూడా. ఒకసారి ఈ దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచిస్తున్నాడు. దేవదానవుల యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులైనటువంటి మనమే బలవంతులం, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళం. అయినప్పటికీ కూడా యుద్ధంలో ఎప్పుడు దేవతలే గెలుస్తున్నారు, దీనికి కారణం ఏమిటి అని మంత్రులతో ఆలోచిస్తుండగా అతనికి ఒక కారణం కనిపించింది. దీనికంతటికి కూడా కారణం వాళ్ళ దగ్గర వేదాలు ఉన్నాయి. వేదోక్తంగా బ్రాహ్మణులు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు. వారంతా ఆవిర్భాగాలు దేవతలకు సమర్పిస్తున్నారు. అందుచేతే దేవతలకి బలం పెరుగుతుంది. ఒకవేళ ఈ ఆవిర్భాగాలు దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభంగా మనం జయించవచ్చు. యజ్ఞయాగాలు జరగాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలన్నీ వాళ్ళ దగ్గర లేకుండా చేసేస్తే దేవతల్లో ఉన్న బలం క్షీణించిపోతుంది కదా అని ఈ రకంగా ఆలోచించి వేదాలు తన స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళాడు. వేదాల కారణమైనటువంటి బ్రహ్మదేవుని గురించి కొన్ని వేల సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అతడి భక్తికి, పట్టుదలకు, దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ప్రభు, నీ వద్ద ఉన్న వేదాలు నా వశం చెయ్యి అని దుర్గముడు ఆ విధంగా బ్రహ్మదేవుని అడగగానే బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. బ్రహ్మదేవుడు ఆ విధంగా వరం ఇవ్వగానే ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేదస్తోత్రం చేయలేకపోయారు. యజ్ఞ యాగాదులన్నీ కూడా ఆగిపోయాయి. దానివల్ల వర్షాలు కురవకుండా పంటలు పండక కరువు వచ్చింది. ఆవిర్భాగాలు లేక దేవతలంతా కూడా తేజోహీనులయ్యారు. ఇదే అదునుగా చూసుకుని రాక్షసులు స్వర్గం మీద దాడి చేశారు. దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు. ఆ సమయంలో ప్రజలంతా ఆ పరమేశ్వరి అమ్మవారిని వారి యొక్క ఆకలి తీర్చమని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వారందరినీ చల్లగా చూసింది. అందుచేతనే అమ్మవారిని శతాక్షి అని అమ్మవారిని పిలుస్తారు. ఆ పరమేశ్వరి ప్రజలు తినడానికి పండ్లు, కూరగాయలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అందుచేతనే అమ్మవారిని శాకాంబరి అని కూడా పిలుస్తారు. ఇంద్రాది దేవతలు అరణ్యాల్లోనూ కొండ గుహల్లోనూ దాక్కున్నారు అనేటువంటి విషయం ఈ దుర్గముడికి తెలిసి వారి మీద యుద్ధం చేయడానికి వారి మీదకి వెళ్ళగానే రాక్షసుల దాటికి ఆగలేక దేవతలంతా కూడా ఆ పరమేశ్వరిని శరణు వేడారు. ఆ పరమేశ్వరికి రాక్షసులకి మధ్య భయంకరమైన పోరు జరిగింది. దేవి ఒంటరిగా ఉన్నదని గ్రహించి రాక్షస వీరులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు. అప్పుడు ఆమె శరీరం నుంచి బాల, తారిణి, భైరవి, భగల, మాతాంగి వంటి అనేక శక్తులు ఉద్భవించాయి. అసురులను సంహరించాయి. 11వ రోజున దుర్గముడికి ఆ పరమేశ్వరికి భయంకరమైన యుద్ధం జరిగింది. దుర్గాదేవి దుర్గమాసును సంహరించడం కోసం వరుని చేత శంఖం, అగ్ని చేత భల్యం, వాయువు చేత బాణాలు, అమ్ముల పొద్ది, ఇంద్రుడి చేత వజ్రాయుధం, బ్రహ్మ చేత అక్షరమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. పరమేశ్వరి ఆ రాక్షసునిపై 15 బాణాలు ప్రయోగించింది. 4 బాణాల వల్ల గుర్రాలు, 1 బాణంతో సారథి, 2 బాణాలతో దుర్గముడు కళ్ళు పోయాయి, 2 బాణాలతో అతడి భుజాలు పోయాయి, 1 బాణంతో రథం విరిగిపోయింది, 5 బాణాలతో రాక్షసుడు రక్తం కక్కుకుంటూ మరణించాడు. ఈ విధంగా ఆ దుర్గముడు మరణించాడు. ఆ దుర్గముడు అనే రాక్షసుని సంహరించిన చేత అమ్మవారికి అప్పటి నుంచి కూడా దుర్గమ్మ తల్లి అనే పేరు వచ్చింది. శరన్నవరాత్రుల్లో 8వ రోజు దుర్గాష్టమి అంటారు. ఆ రోజు తప్పనిసరిగా ఈ దుర్గమాసుర సంహారం అనే కథ పఠిస్తే అమ్మవారికి అనుగ్రహంతో మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః.